ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన ఓ కీలక తప్పిదం ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ దళంలో మొహమ్మద్ షమీని 10 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ ఆయన 7 మ్యాచ్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతని ఎకనామీ రేటు 10.88గా ఉండడంతో ప్రత్యర్థి జట్లు వర్షం కురిపించాయి. ఈ పరిస్థితిలో అభిమానులు బౌలింగ్ను బలపరిచే విధంగా షామీ బదులు భువనేశ్వర్ కుమార్ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. గత సీజన్ వరకు ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్న భువీని వేలానికి వదిలేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. వేలంలో కనీసం 12 కోట్లు పెట్టి భువీని తీసుకున్నా మంచి లాభమే అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో భువనేశ్వర్ 7 మ్యాచ్లలో 8 వికెట్లు తీసి 7.73 ఎకనామీతో చక్కటి ప్రదర్శన చేస్తుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో డెత్ ఓవర్లలో అదిరిపోయే కంట్రోల్ చూపించి కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 17వ ఓవర్లో 5 పరుగులు, 19వ ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇవ్వడం అతని అనుభవాన్ని చాటి చెప్పింది. భువీని జట్టులో కలుపుకొని ఉంటే ఎస్ఆర్హెచ్ కథ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది.